వీధుని స్వాతం లక్ష్యం సమాజితం. మరి షార్ట్ ఫిలిమ్స్లో ఈ మధ్యకాలంలో కాదు 2007 నుంచి కూడా రాణిస్తున్నటువంటి వ్యక్తులు, మరి దాదాపు 100 మంది అభిమానులను, 1000 మంది అభిమానులను, లక్షల మంది అభిమానులు కూలగట్టున్నటువంటి వ్యక్తులు పోతు సత్యం గారు కూడా మనతో ఉన్నారు. ప్రస్తుతం వారి యొక్క షార్ట్ ఫిల్మ్స్ ఎలా ఉన్నాయి, మరి వారి కామెడీగా కానీ మరే విషయాలలో ముందుకెళ్తున్నారో వారిని మరికొన్ని విషయాలు తెచ్చుకున్నాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? మీరు కూడా షార్ట్ ఫిల్మ్స్లో బాగా చక్కగా యాక్టింగ్ చేస్తున్నారు. నేర్చుకున్నారు ఎక్కడన్నా లేదా డైరెక్ట్గా? నేర్చుకున్నట్టే మా గురువు. ఓకే, ఆర్ఎస్ నంద గారు. మరి మీకు ఎలా వచ్చింది ఆలోచన? మీ గురువుగారు అంటే మిమ్మల్ని తీసుకున్నారా లేకపోతే మీరే చేస్తానని మీ గురువుగారి దగ్గరికి వెళ్ళారా? అంటే తనకు 2007కు ముందు 2004 నుంచి మా పరిచయం. ఓకే, 2004 నుంచి పరిచయం అయితే మీకు ఇట్లనే ఎటుపోయినా అప్పుడు మాకు సైకిళ్ళు. ఓకే, సైకిల్ ఏమైనా మార్కెట్ కానీ అటు తన సాయంత్రం ఏంటంటే అటు పొలాలకు వెళ్ళి పోదామంటే పొలాలకు వెళ్ళి ఓకే అట్లా తిరుగుకుంటూ వచ్చేది. 2007లో తనకు అదే ఒక కాంపిటీషన్లో తనకు క్యారెక్టర్ రాలే. ఓకే, అప్పుడు తను అన్నాడంటే ఇక మనం ఏదైనా చేయాలంటే నీతో అన్నీ ఏదైనా అవుతుంది, నీతో చేయగలుగుతావు, రైటరు, డైరెక్టర్, యాక్టర్ అంతా మీరే కాబట్టి ఓకే మీరు తప్పకుండా చేస్తే మనం ముందుకు అయితే వాళ్ళే మన దగ్గర రావాలి కానీ మనం దగ్గర పోవద్దు, తిరిగి వేచారు కదా అని అనుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది 2007 స్టార్ట్ అయింది. మరి మీ యొక్క కోఆపరేషన్ ఎలా ఉంది? మీకు తను కోఆపరేషన్ ఎలా చేస్తున్నారు? ఇప్పటివరకు అయితే తను మాకు గురువు. ఓకే, తను గీసం మేము దారలేదు. ఓకే, ఇక తన మార్గంలో మేము నడుస్తున్నాం. ఎన్ని సినిమాలు చేశారు? మేము షార్ట్ ఫిల్మ్స్ 80 తనతో 80 చేసినాము. 80 అంటే నేను అన్నిటిలో లేను. ఓకే, నాది బిజినెస్ కదా, బిజినెస్ కాబట్టి నేను ఎక్కువ ఉండలేకపోదు. నాకు 2009లో నాకు హెల్త్ బాగాలేనప్పుడు తను నా గురించి ఇక్కడ లోకల్లో నాకు హెల్త్ బాగాలేనప్పుడు కూడా నేను ఉండాలని ఓకే వేరే ఫంక్షన్ హాల్లో ఇయన్ గార్డెన్లో ఒక క్యారెక్టర్ సెట్ చేసి అప్పుడు చేపించుడతాను. ఓకే, అది నేను జీవితంలో మర్చిపోను. ఓకే, మీకు బాగా ఇంట్రెస్ట్ ఈ షార్ట్ ఫిల్మ్లో మీరు ఎన్ని చేశారు? మీరు చేసినటువంటి యాక్టింగ్ నేను చేసిన మా అన్ని కలుపుకుంటే ఒక 30 దాకా అవుతాయి. 30 దాంట్లో మీరు చేశారు. మరి పాత్ర మీరు మీ గురువుగారు చెప్పిన వెంటనే మీకు ఎలా అబ్బుతుంది అది? దానిగా ఎంత చీరలలో కూడా ట్రైనింగ్ ఇస్తాడు, ఓపిక బాగా. 20 టేకులు అయినా కూల్గా చేపిస్తాడు. ఓకే, దానిలో మాకు అందరూ ఎవరైనా రానుల వాళ్ళు కూడా చేస్తారు తన చేతి కింద. ఇక వేరేటోళ్ళ కింద అంటే మనం ఏం చెప్పలేము. కానీ మీకు అనిపించింది ఎప్పుడైనా చేస్తామని? మీరు ఎప్పుడు అనుకున్నారా ఈ షార్ట్ ఫిల్మ్ ఇలా చేస్తా? అనుకోలే. మీకు ఎట్లా ప్రత్యేక గుర్తింపు ఎలా వచ్చింది? తనతోనే మొత్తం అంటే బయటకు వెళ్తే జనాలు ఇప్పుడు మాత్రం కూడా సెల్ఫీలు దిగుతారు. నంత సార్ అంటేనే ఆటోమేటిక్ దుబాయ్ దాకా పోయిండు. మీరు ఎక్కడ మేము కూడా అక్కడ అనుభూతి ఎలా అనిపిస్తుంది? మరి చాలా అనుభూతి, అది చెప్పుకోదగ్గది కాదు. అంతే. మరి మీ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్, బయట ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ అంటే మా మిసెస్ అంటే మనకి ఏంది బిజినెస్ చేసుకునే దానికి ఎందుకు ఎవరికైనా ఉంటుంది కదా. అంతే మళ్ళీ అటు వెళ్ళిపోతారు కావచ్చు, లైఫ్ ఏమైనా వేరే అవుతుంది కావచ్చు అంటారు. కానీ తను మాకు ఒక్కడే చెప్పిండు, మన ప్రొఫెషనల్ మనది, నీది బిజినెస్, నాది టీచర్. ఓకే, మన పనులు చేసుకుంటూ మనం చేసుకోవాలి. ఓకే, అదే ఎప్పుడైనా లీజర్ ఉన్నప్పుడు కలిసి వచ్చిన సమయంలో ఇక మీరు మాకు ఇదే ట్రాఫిక్ తోటి తను చేసిన మార్గం ఇదంతా మొత్తం. మేము కూడా మనం ఎట్లా చేయాలంటే అట్నే చేసుకుందాం, మనము అట్నే చేసుకుంటున్నాం. తను కూడా పెద్ద మనసుతోని మీరు కూడా ఒకటి పెట్టుకొని ఛానల్ అంటే. ఓకే, మా తమ్ముడు మాకు 2009లో వచ్చిండు మల్లికార్జున. ఓకే, తను మేము ఇద్దరం కలిసి ఒకటి పెట్టినాము. తన కోఆపరేషన్ ఇక మాకు ఎప్పుడు ఉంటుంది. ఎలా ఉంది బిజినెస్? మరి ఇప్పుడు బిజినెస్ పర్లేదు, బాగుంది. మరి మీ యొక్క యాక్షన్ చేసినప్పుడు మీరు చూసుకుంటారు కదా, మీకు నచ్చింది ఏది బాగా అనిపించింది? అంటే ఇప్పుడు సిగ్గు అన్నట్టు అనిపించిందా మీరు చేసిన యాక్షన్ చూస్తే? కొన్ని ఉంటాయి, అట్లా ఉంటుంది మా ఆలోచన. మీ యొక్క క్యారెక్టర్ డైలాగ్, మంచి డైలాగ్ అంటే ఎక్కువ నేను అక్కడ కొంచెం ట్రైనింగ్ తీసుకొని చెప్తాను, అంతే. చెప్పలేదు. అంటే మీకు బాగా అనిపించినటువంటి ఒక సన్నివేశం, మీ గురువుగారు మీకు ఇది బాగా పండాలి, ఇది చేయాలని? అది ఒకటి కండల కొండనది బుజ్జి నేను చూస్తే పాన హుషారు అవుతుంది, మీ అన్నం చూస్తే లోపల భయం అవుతుంది. డైలాగులు. మరి లాంగ్వేజ్ విషయంలో మొత్తం కరీంనగర్ లాంగ్వేజ్, మరి మొత్తం మీ లాంగ్వేజ్ ఉంది అని అన్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మేము తీసేదైతే మన లాంగ్వేజ్ మొత్తం. తన మొదలుసింది అదే చెప్తాడు, మన లాంగ్వేజ్ మనం మాట్లాడాలి. ఇప్పుడు వెనకడుసింది కూడా మన భాష ఏమైనా అణచివేత గురైందనే భావన ప్రతి ఒక్కరు మనం చూస్తున్నాం కదా. పేపర్లలో కానీ పెద్ద పెద్ద రచయితలు కానీ కొట్టైన ప్రదేశాలు ఉన్నాయి కదా, దాన్ని తను ఒక ఛాలెంజ్గా తీసుకున్నాడు. ఓకే, మేము తన మార్గంలో నడుస్తున్నాం. కొత్త ప్రాజెక్టులు ఇప్పుడు
కొత్త ప్రాజెక్టులు టైటిల్ పెట్టలే కానీ ఒక 5 ప్రాజెక్టులు ఉన్నాయి మరి. ఓకే. మరి మీ గురువుగారు వెండితెర మీదకి వచ్చారు, మాకు చాలా హ్యాపీ. అంతేనా? మరి ఎప్పుడైనా కంగ్రాచులేషన్ చెప్పారా? ఎన్నోసార్లు తను ఎక్కడున్నా ఇక మాకు ఆనందమే, ఇక తను వెళ్ళిపోవాలి అంతే. అంతే. మా ప్రేక్షకులు మీరేమన్నా? ఇక ప్రేక్షకులు అంటే మేము కరీంనగర్లో స్టార్ట్ చేసింది తనతో ఇప్పటికి మినిమం ఒక 100 ఛానల్ అయినాయి కావచ్చు మా ఏరియాలో. ఓకే. చిన్నోళ్ళు పెద్దోళ్ళు మొత్తం తన స్ఫూర్తే. ఓకే. అందరికి అదే ఇప్పుడు తను చెప్పినట్టు కొంచెం కంటెంట్ మంచిగా ఉండి వల్గరం లేకుండా అందరు చూసేటట్టు చేస్తే ఎవరైనా చూస్తారు. ఓకే. అంటే ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే ఇప్పుడు వల్గర్ ఉన్నాయి బాబు ఇప్పుడు చూస్తారు కావచ్చు, అవి ఎల్లకాలం నిలువై అది సినిమాలో మొత్తం కూడా ఒక ఐటమ్ పాట అన్న పెట్టి జనాలు చూపిస్తారు. కానీ తన ఇక మాకు నేర్పింది తన, మాది కూడా తన పాట. ఇక ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి షార్ట్ ఫిలిం కో స్టార్ పోతు సత్యం గారు చెప్పినటువంటి విషయాలు చూసిన విత్ న్యూస్ కెమెరామెన్ నరేష్తో మీ సురేష్ దండు.